మెడికో ప్రీతిది హత్యనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. శవానికి ట్రీట్మెంట్ చేసి ఠాగూర్ సినిమా చూపించారని చెప్పారు. ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్న ఆయన ఆధారాలు తారుమారు చేశారని ఆరోపణలు చేశారు. ప్రీతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణం జరిగేది కాదని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రీతి హత్య కేసు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రీతి మృతి కేసుపై మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. హోంమంత్రి పాత బస్తీకే హోంమంత్రి అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు రబ్బర్ స్టాంపులుగా మారారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే, చిత్రీకరించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు వాళ్ళ సీనియర్ విద్యార్థి అయినటువంటి సైఫ్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని వేధించినట్టుగా, అమ్మాయిని ర్యాగింగ్ చేసినట్టుగా, అమ్మాయిని బెదిరించినట్టుగా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ కూడా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం, అధికారులు స్పందించకపోవడం, మళ్ళా తిరిగి చూడి పిలిచి బెదిరించడం అమ్మాయిని. తెల్లవారి సాయంత్రము ప్రీతి యొక్క నాన్నగారు పోయి అమ్మాయితో మాట్లాడము, అప్పటివరకు ఏం లేదు. తిరిగి మార్నింగే ప్రీతి చనిపోయినట్టుగా పేరెంట్స్ కి ఫోన్ చేయడము, ఇదంతా చూస్తున్నాం మనం. ఆ అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పిరికితనం కాదు అమ్మాయిది. నిర్మోహమాటగా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. నిజంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పేరెంట్స్ కి మెసేజ్ ఇస్తుండే, ఒక లెటర్ రాస్తుండే, ఏదో రకంగా రాత్రి వాళ్ళ నాన్నగారు బాధ చెప్పుకుంటుండే. కానీ ఏం లేకుండా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి చిత్రీకరించడం, అన్ని పూర్తిగా ఆధారాలు మొత్తం తారుమారు చేసిన తర్వాత అమ్మాయికి ఆల్రెడీ ఫోన్ లాక్లో ఉంటది. ఎట్లా ఓపెన్ చేస్తారు అమ్మాయి ఫోన్ ను? దాని చాటింగ్ అంతా మొత్తం వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. 1 గంట పాటు 2 గంటల పాటు సినిమా చూసారు. మొత్తం దాని డ్రామా అంతా చూసారు. ఏంటంటే